ప్రైజ్ ద లార్డ్. తమ దేవుణ్ణి ఎరిగిన ప్రజలు గొప్ప కార్యాలు చేస్తారని వాక్యం సెలవిస్తుంది. దేవునిని ఎరగడం అంటే ఏంటి? దావీదు జీవితంలో ఒకసారి చూసినట్లయితే అతడు చేసిన ఒక తప్పుకు గాను దేవుడు అంటాడు, నీకు 3 ఆప్షన్స్ ఇస్తున్నాను. దానిలో ఒకటి కరువు, ఒకటి శత్రువులకు అప్పగించడం, లేదా నా చేతుల్లోనే పడడం అని ఒక 3 ఆప్షన్స్ని దావీదుకు దేవుడు ఇస్తారనమాట. దేవుని హృదయాన్ని ఎరిగిన దావీదు, ప్రభా, అన్యుల చేతిలో పడ్డం కంటే, వేరే వాళ్ళ చేతిలో నేను పడ్డం కంటే నీ చేతిలో నేను పడ్డం ఎంతో భాగ్యం అనుకుంటాడు. ఇది ఒక రకమైనది. అయితే తమ దేవుని ఎరిగిన మోషే, యెహోషువలను కనుక చూసినట్లయితే వారు ఎంత గొప్ప కార్యాలు చేశారో మనకి బైబిల్ చదివితే బాగా అర్థమవుతుంది. ఈ దినమున నిజంగా నీవు దేవుని ఎరిగిన దానవు, దేవుని ఎరిగిన వాడవైతే అట్టి గొప్ప కార్యాలు చేయడానికి ప్రారంభించు. దేవుని ఆత్మ అలాంటి శక్తిని మోషేకు, యెహోషువకు తోడై ఉండి ఎలాంటి శక్తిని ఇచ్చిందో అలాంటి శక్తిని నీకు అనుగ్రహిస్తారు. ప్రైజ్ ద లార్డ్.